నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. రోడ్డు ప్రమాదాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి. ఎందుకంటే ఈ రోడ్డు ప్రమాదాలు, ఈ యాక్సిడెంట్లు చేసేవన్నీ కూడా ప్రముఖ రాజకీయ నాయకుల సుపుత్రులే. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి సీదరి అప్పలరాజు కుమారుడు సీదరి ఆరవ్ ఒక గొర్రెల కాపరిని యాక్సిడెంట్లో డ్యాష్ ఇచ్చి చంపిన ఘటన మరొక రాజకీయ నాయకుడి కొడుకు ఒక యువతి మరణానికి కారణమయ్యాడు. అయితే ఇటీవల సీదరి అప్పలరాజు కొడుకు ఏదైతే ఒక గొర్రెల కాపరిని గుద్ది చంపిన తర్వాత అందులో ఆ కేసుని మాయం చేయడానికి, ఆ కేసు నుండి తప్పించుకోవడానికి సీదరి అప్పలరాజు ఒక పథకం రచించాడు. తన కొడుకుని కాపాడడానికి మరొక వ్యక్తిని ఆ కారులో కూర్చున్న అతనే ఆ కారు నడిపినట్టుగా, తన కూతురు ఎవరైతే తన కుమారుడు ఉన్నారో ఆరవ్కి సంబంధం లేనట్టుగా చిత్రీకరించే ప్రయత్నాలు చాలా చేశాడు. కానీ చివరికి దొరికిపోయి అరెస్టు కూడా కావడం జరిగింది, జైలు పాలు కూడా కావడం జరిగింది. తాజాగా మరో ఎంపీ కొడుకు ఇదే తరహాలో ఒక రోడ్డు ప్రమాదం చేయడం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఈ రాజకీయ నాయకుడి కొడుకు కూడా తన కొడుకుని తప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ రాజకీయ నాయకుడు ఎవరైతే ఉన్నారో ప్రముఖ వ్యాపారవేత్త కూడా. అయితే తనకున్నటువంటి ఆ పేరు బలగంతో, అధికార అండదండలతో తన కుమారుడిని కాపాడడానికి, ఆ కేసును తప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈసారి ఆ యువతిని రోడ్డు ప్రమాదంలో బలి కావడానికి గల కారణమైనటువంటి వ్యక్తి ఎవరో కాదు, జనసేన పార్టీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ బాబు. ఇటీవల జనసేన పార్టీ నుండి రాజ్యసభ సభ్యునిగా పవన్ కళ్యాణ్ కూడా తనకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే లింగమనేని రమేష్ బాబు ఒక ప్రముఖ వ్యాపారవేత్త, జనసేన పార్టీలో చాలా కీలకంగా పనిచేసిండు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆర్థికంగా కూడా ఎన్నో రకాలుగా పార్టీని బలోపేతం చేయడంలో ఆయన కృషి బాగా చేసిండు. అయితే ఈ నేపథ్యంలో మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ స్థానాల్లో జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లింగమనేని రమేష్ బాబుకు అవకాశం కల్పించడం జరిగింది జనసేన పార్టీ తరఫున రాజ్యసభ సభ్యునిగా. అయితే ఈ లింగమనేని రమేష్ బాబు జనసేన రాజ్యసభ సభ్యుడి కుమారుడు లింగమనేని సంజోష్ మొన్న మాదాపూర్లో ఒక స్టోర్లో పనిచేసినటువంటి యువతి భారతి. సో పాపం తను ఆ స్టోర్లో పనిచేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంది. పుట్టకూడి కోసం ఎక్కడి నుండి నగరానికి వచ్చి ఇక్కడ కాలం నెట్టుకొస్తూ ఉంది ఆ యువతి. అయితే ఆ యువతిని కారుతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి, ర్యాష్ డ్రైవింగ్తో ఆ యువతిని గుద్ది చంపడం జరిగింది ఈ సదరు లింగమనేని రమేష్ బాబు ఎంపీ కొడుకు లింగమనేని సంజోష్. ఇప్పటికే ఆయన పైన కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ కూడా పేరు పెట్టడం జరిగింది. చాలామంది కూడా అక్కడ సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో లింగమనేని సంజోష్కు స్టేషన్ బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే చాలామంది చాలా రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ కేసు నుండి తన కుమారుని తప్పించడానికి జనసేన ఎంపీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అంగబలం, ఆర్థిక బలంతో తన కొడుకుని కాపాడడానికి ఇక్కడ ఒక పెద్ద ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నాడని చెప్పేసి మనకి ఇక్కడ చాలా వరకు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఈమెనే యువతి, పాపం 26 సంవత్సరాల యువతి భారతి హైదరాబాదులో వచ్చి ఒక స్టోర్లో పనిచేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంది. అయితే ఈ యువతిని ఈ సంజోష్, ఈ సదరు ఎంపీ కొడుకు ర్యాష్ డ్రైవింగ్తో నిర్లక్ష్యంగా నడిపి తనని డ్యాష్ ఇచ్చి చనిపోవడం జరిగింది. సో అంటే ఆ ర్యాష్ డ్రైవింగ్లోనే చనిపోవడం జరిగింది. సో మనం గుద్ది చంపాడని చెప్పేసి మనం అనొచ్చు కూడా ఇక్కడ. ఎందుకంటే తను ఏదో తెలియక పొరపాటు జరుగుతుంది, అది వేరు. అక్కడ ర్యాష్ డ్రైవింగ్ అయితే తెలుస్తూ ఉంది. అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ర్యాష్ డ్రైవింగే, నిర్లక్ష్యంగా నడిపే తన ప్రాణాన్ని బలగొన్నాడని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. కాబట్టి సో కారుతో గుద్ది ఓ యువతిని చంపడం జరిగింది సదరు ఎంపీ కుమారుడు. అయితే ప్రస్తుతం తన జనసేన పార్టీలో ఎంపీగా ఉన్నారు.
రాజ్యసభ సభ్యుడు కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ అధికార బలంతో, అంగబలంతో, ఆర్థిక బలంతో తన కుమారుణ్ణి రక్షించడానికి లింగమనేని రమేష్ బాబు ప్రయత్నాలు చేస్తున్నాడుగా తెలుస్తూ ఉంది. ఎవరైతే శ్రీధర్ అప్పలరాజు తన కొడుకుని కాపాడడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడో అదే తరహాలో లింగమనేని రమేష్ బాబు కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడుగా తెలుస్తూ ఉంది. తన కొడుకు ప్లేస్లో మరొక వ్యక్తిని పెట్టి ఈ కారు డ్రైవింగ్ చేసింది నా కుమారుడు కాదు, ఆ కారు డ్రైవింగ్ చేసింది పలానా మా డ్రైవరు సంథింగ్ ఏదో ఒకరు అని చెప్పేసి చేసేటువంటి ఒక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి ట్రయల్స్ చేస్తూ ఉన్నారు అనేటువంటి వార్తలు అయితే మనకు వస్తూ ఉన్నాయి. అయితే మొన్నటి వరకు శ్రీధర్ అప్పలరాజు కొడుకు విషయంలో కూటమి ప్రభుత్వం నాయకులు అందరూ కూడా, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు అందరూ కూడా ఏకీ పారేశారు వైసీపీ పార్టీని కానివ్వండి శ్రీధర్ అప్పలరాజును. అంటే మీ కొడుకేమో డ్రైవింగ్ చేసి తాగి వచ్చి గుద్దు చంపితే వేరే వాళ్ళ మీద ప్రయత్నాలు చేస్తారా అని చెప్పేసి ఈ రకంగా వాళ్ళు కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కూడా మాట్లాడారు. అయితే వాళ్ళు మాట్లాడింది బాగానే ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ లింగమనేని రమేష్ బాబు కూడా అదే తరహాలో చేస్తూ ఉన్నాడు కదా తెలుస్తూ ఉంది. మరి ఇది ఎంతవరకు సమంజసం? మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరమో మా ఇల్లు కూడా మీ ఇంటికి అంతే దూరం ఉంటుంది. ఎవరు చేసినా తప్పే. ఈ రకంగా తెలుస్తూ ఉంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఇది ఇనార్బిటాల్ మాల్ దగ్గర జరిగింది ఈ ప్రమాదం. 16వ తారీఖు మొన్న అప్పుడే పని చేసుకొని బయటికి వెళ్తూ ఉన్నటువంటి ఈ భారతీయ యువతిని ఈ జనసేన రాజ్యసభ సభ్యుడు ఎంపీ లింగమనేని రమేష్ బాబు కుమారుడు సంజూస్ ఆమెను కారుతో డాష్ ఇచ్చి నిర్లక్ష్యంగా నడిపి ఆమెను బలి తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ యాక్సిడెంట్లో, ఈ ప్రమాదంలో చిత్రీకరణ జరుగుతూ ఉంది, ఒక మాయాజాలం జరుగుతూ ఉంది. ఆ కారును నడిపింది తన కుమారుడు కాదు, వేరే పర్సన్ని పెట్టి అతని స్థానంలో తన కుమారుని రక్షించడానికి విశ్వ ప్రయత్నాలు నడుస్తూ ఉన్నాయి. అంటే డబ్బు ఉంటే, పేరు ఉంటే, అధికార బలం ఉంటే, అంగబలం ఉంటే ఏదైనా చేయొచ్చా అనేటువంటి అనుమానాలు ఇప్పుడు జనాలు కలుగుతున్నాయి. సో ఇది జనసేన పార్టీకి ఒక పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇటీవల కాలంలో అరవ శ్రీధర్ ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఎమ్మెల్యే, ఒక మహిళ లైంగిక వేధింపుల కేసు కూడా నడుస్తూ ఉంది. అయితే అరవ శ్రీధర్ వల్ల ఇప్పటికే బాగా పెద్దగా డ్యామేజ్ కాకపోయినప్పటికీ కూడా అంతో కొంచెం పార్టీకి డ్యామేజ్ అయినటువంటి వాస్తవం మాట అయితే నిజమే. ఆ ఘటన ఇంకా నడుస్తూ ఉంది, ఆ కేసు ఇంకా నడుస్తూ ఉంది. మహిళ ఇప్పటికి కూడా ఫైట్ చేస్తూ ఉంది అరవ శ్రీధర్ పైన. మరి అరవ శ్రీధర్ తప్పు చేసిందా లేదా పక్కన పెడితే అటు జనసేన పార్టీకి ఇది నష్టం కలిగించేటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. అయితే అది ఇంకా నడుస్తూ ఉంది, అది ఇంకా నడుస్తూ ఉంది కేసు ఇప్పటికి కూడా. అయితే ఆ ఘటన ఇంకా నడిచేటువంటి టైంలోనే మరొక జనసేన పార్టీ ఎంపీ కుమారుడు లింగమనేని రమేష్ బాబు కుమారుడు లింగమనేని సంజూస్ ఒక భారతీయ అనేటువంటి యువతిని ర్యాష్ డ్రైవింగ్ చేసి ఆమెను బలి తీసుకున్నాడు. సో ఇది దెబ్బ మీద దెబ్బ అని చెప్పుకోవాలి జనసేన పార్టీకి. ఓవైపేమో పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏమో అటు అభివృద్ధి పథంలో తీసుకెళ్తా ఉన్నాడు. ఇప్పటికే జాతీయ అవార్డులు ఆయన కైవసం చేసుకున్నాడు తన అభివృద్ధి పేరుతో. ఏదైతే తనకు కొన్ని శాఖలు ఉన్నాయో సంబంధిత శాఖలకు జాతీయ అవార్డు కూడా రావడం జరిగింది. పార్టీ అధినేత ఏమో ఆ రకంగా ఆ విధంగా ముందుకెళ్తుంటే పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇలాంటి రకాలుగా కొన్ని పనులు చేస్తూ ఈ రకంగా పార్టీని డ్యామేజ్ చేసిన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ ఇలాంటివి చూసుకోకపోతే, అంటే ఒక చిన్న తప్పే అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ చిన్న తప్పులే రేపటి రోజున ఒక మెగా తప్పై అది పార్టీని భారీ నష్టం చేకూర్చే అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి. సో మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? మరి ఇప్పుడు జనసేన పార్టీలో ఎంపీగా ఉన్నాడు తన కొడుకే కాబట్టి మరి బలహీనులకు ఒకలాగా చట్టం, బలవంతులకు ఒకలాగా చట్టం ఉంటుందా అన్నది కూడా మనం చూడాలి. సరే, ఆయనే ఎంపీ కొడుకైనప్పటికీ కూడా డాష్ ఇచ్చిండి, ఆ డ్రైవింగ్ చేసిన కొడుకే, తను శిక్ష పడినా పర్లేదు అని చెప్పేస్తే ఓకే, హుందాగా ఉంటుంది. లేదు నా కొడుకు కాదు అని చెప్పేసి తన కొడుకుని తప్పించి అసలు ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టి చేస్తా అంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు. చట్టం ఎవరికి చుట్టం కాదు అని చెప్పేసి అంటారు నాయకులందరూ కూడా. ప్రమాణ స్వీకారం చేస్తారు, ఏ వ్యక్తికి కానీ వ్యవస్థలకు కానీ మేము అమ్ముడు పోము అని చెప్పేసి వాళ్ళు ప్రతిజ్ఞ చేస్తారు, ప్రమాణం చేస్తారు. తీరా వచ్చిన తర్వాత చేసే పనులన్నీ అవే. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? లింగమనేని రమేష్ బాబు కొడుకు విషయంలో మరి కేసును
పక్కదారి పట్టించిన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట. ఆ ప్లేస్ సంజూస్ ప్లేస్లో వేరే వ్యక్తి డ్రైవింగ్ చేసినట్టుగా చిత్రీకరిస్తారట అనేటువంటి వార్తలు మనకు అందుతూ ఉన్నాయి. ఒకవేళ జరిగితే మాత్రం పార్టీకి, జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్కి చాలా అంటే చాలా ఒక భారీ నష్టం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని లింగమనేని రమేష్ బాబుతో పవన్ కళ్యాణ్ సంప్రదించి సో ఏ విధంగా అయితే తప్పు చేశాడో అదే రకంగా ఆ చట్టం ప్రకారం శిక్ష పడితే పర్లేదు, దాన్ని రక్షించే ప్రయత్నం చేస్తే మాత్రం, ఒకవేళ పవన్ కళ్యాణ్ కూడా దీనికి సపోర్ట్ చేస్తే మాత్రం పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు కూడా చాలా అంటే చాలా మైనస్ కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. మనకు తెలుసు చాలామంది నాయకులు ఇలాంటి కేసు వచ్చినప్పుడు తప్పించుకునే ప్రయత్నం చాలా చేస్తూ ఉంటారు, అధికార బలంతో, అంగబలంతో. మరి జనసేన పార్టీ ఆ విధంగా కాదు అని చెప్పేసి అంటారు. ఎందుకంటే వాళ్ళు జీరో పాలిటిక్స్, జీరో మనీ లేకుండా రాజకీయాలు చేస్తామని చెప్పేసి ఒక వినూత్నంగా వచ్చిన పార్టీ. మరి ఆ పార్టీలో నాయకుడు తప్పు చేస్తే కూడా వాళ్ళు చట్టం ప్రకారం వెళ్తారా, లేకపోతే వీళ్ళు కూడా అందరిలాగానే చేస్తారా అనేటువంటి ఒక అనుమానం అయితే కలుగుతూ ఉంది. మనం చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఒకవేళ కనుక మన జనసేన ఎంపీ కుమారుడు లింగమనేని రమేష్ బాబు కుమారుడు లింగమనేని సంజూస్ కనుక ఈ కేసు నుండి తప్పిస్తే మాత్రం ఖచ్చితంగా పార్టీకి భారీ నష్టం వాటిల్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.